వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆదినారాయణ. రాష్ట్రంలో 60-70 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పోటాపోటీగా మేము అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రజల్లో ఇరు పార్టీలపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనే అంశంపై ప్రజల మనోగతాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉన్నాం. ఇక్కడున్న ప్రజల నుంచి పార్టీల పరిపాలన ఎలా ఉంది అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. పెద్దోడైతే తండ్రి లెక్క, చిన్నోడైతే అన్నదమ్ముడి లెక్క, ఇంకా చిన్నోడైతే కొడుకు లెక్క. మాకు ఎంతో సాయం చేస్తున్నాడు జగనన్న. ఏం చేశాడమ్మా? మాకు జగనన్న రుణమాఫీలు చేసినాడు, 44 లెక్క వేసినాడు, అమ్మఒడి వేసినాడు. ఎన్ని పైసలు నువ్వు అనకూడదు. తెలుగుదేశం పార్టీ కూడా చేస్తానంటుంది కదా. అనకూడదు, నువ్వు చేస్తారంటే మేము జగనన్న చేస్తున్నాం. ఓటే రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నావు? ఎందుకు? ఏం చేస్తానవా? అమ్మఒడి ఎంత వేస్తాడనా? ఎవరికి వేస్తావు మా ఓటు? ఏమ్మా? టీడీపీ కూడా చేస్తానని చెప్తుంది కదా. టీడీపీ కూడా రేపు ఎలక్షన్ లో చేస్తానంటుంది. టీడీపీ పోయివా? టీడీపీ ఏమేమి ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చినాక నీకు ఏమేమి అందుతున్నాయి? పింఛన్ ఎంత వస్తుందమ్మా? వైఎస్ఆర్ చేయూత రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి వేస్తా ఓటు. ఎవరికి వేస్తావా? ఏమి ఏం చేశాడు? ఎందుకు వేస్తారు ఓటు జగనన్నకు? ఏం సహాయం చేస్తాడు? టీడీపీ కూడా చేస్తానంటుంది కదా. తెలుగుదేశం పార్టీ కూడా చేస్తానంటుంది కదా. జగనన్నకే మా ఓటు. ఏం పేరు నీ పేరు? షేక్ షరీఫ్. జగనన్నకి ఎందుకు వేస్తావు ఓటు? మనకు మంచి చేసినాడు కాబట్టి మేము వేస్తాం. ఏమేమి చేసినాడు మంచి పనులు? ఇల్లు కాలనీ ఇచ్చినాడు, అమ్మ ఒడి ఇచ్చినాడు, మా పెద్దోళ్ళకు మా అమ్మకు డబ్బు పంపించినాడు 19,750 రూపాయలు, 3,000 రూపాయలు పింఛన్ వచ్చింది. ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇస్తాంటారు. ఆయనకే మా ఓటు, మా హక్కు, ఆయనకే మా సొంతం. తెలుగుదేశం కూడా పథకాలు పెడతాను కదా, అవి నచ్చలేదా? పథకాలు మేము పెట్టినా అది నమ్మకం లేదు పార్టీది. ఎందుకు నమ్మకం లేదు? నమ్మకం లేదు. అంతకుముందే మాకు ఇల్లు లేలే, అన్ని ఏం చూడలే ఆయన. ఆయనకు ఈయన జైల్లో నుంచి పోరాడి వచ్చినా కూడా అందరికి మాకు సహకారం చేసినాడు. వాలంటీర్లు ఉన్నారు, ఇంటికి వచ్చి ఇస్తాడు. ముసలోళ్ళకు, ముత్తుకోళ్ళకు ఇంటికాడికి వచ్చి ఫింగర్స్ వేసి డబ్బిస్తున్నాడు ఇంటికి. మన పార్టీ తరపు నుంచి, వాళ్ళ పార్టీ తరపు నుంచి ముసలోళ్ళకి మధ్యాహ్నం 6 గంటలకు మధ్యాహ్నం 1 గంటకు వచ్చినారు. 1 గంటకు అన్నం లేక వాళ్ళు ఆఫీసులో చూసి 250 రూపాయలు పింఛి. అప్పుడే వాళ్ళు చాలా బాధపడినారు. ఇప్పుడు ఇంటికి వచ్చేసి వాలంటీర్లు డబ్బు ఇచ్చేసి ఫింగర్ వేసి డబ్బు ఇచ్చిపోతున్నారు. అది మనం మంచి పొరపుతుంది కాబట్టి మనం సహకరిస్తాం. ఆయన ఏ కొత్తపల్లి ఎవరికి వేస్తావా రేపు ఎన్నికల్లో ఓటు? జగన్ ఏమి ఏం చేశాడమ్మా? పథకాలు చేశాడా? ఏం పథకాలు అందుతున్నాయి నీకు? చేయూత ఇంటి స్థలం వచ్చిందా? ఎవరికి వేస్తావు ఎలక్షన్ ఓటు? ఎవరికి? వైసీపీకా టీడీపీకా? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ సరిగా పరిపాలించడం లేదా? పథకాలు అన్ని వస్తున్నాయా? పథకాలు అన్ని వస్తున్నాయా? నా పేరు సుమతి. ఈ ఎన్నికల్లో నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేయబోతున్నాను. మాకు ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధిదారులు చెందినాము.
అమ్మఒడి కానీ, ఒక మా ఇంట్లో ముసలి అవ్వకి పెన్షన్ కానీ, నెక్స్ట్ రైతు భరోసా కానీ, ప్రతి దానికి మేము అర్హత పొందినాము. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి అన్నకే ఓటు వేయదలుచుకుంటాము. ఇప్పుడు పరిపాలన బాగా సాగుతుందా? అన్ని వస్తున్నాయి మా పథకాలు? చెప్పింది బాగా చెప్తున్నాడు జగనన్న గారు. మాట చంద్రబాబు నాయుడు బాగా చేసినాడు. ఇండ్లు రూమ్ ఇచ్చినాడు, పైగా సిమెంట్ రోడ్డు కూడా వేసినాడు. ఆయన పరిపాలన మళ్ళా రావాలని కూడా కోరుకుంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాగా చేయడం లేదా? మాకు చేయడం లేదని మేము చంద్రబాబు నాయుడు గెలుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీకు పింఛను ఏం రావడం లేదా? మాకేం లేదు. మాకు ఇంతవరకైనా రూమ్లు కూడా ఇవ్వలేదు. మేము 2-3 సార్లు కూడా పెట్టినాము. మాకు ఇల్లు సొంతం ఇల్లు కూడా లేదు. మాకు కర్నూలులో మాకు చంద్రబాబు నాయుడే రావాలని మేము మరీ ఉంటాం. బాగా ఎట్టున్నది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన? మాకైతే నచ్చలే. మాకు టీడీపీ రావాలని, మాకు టీడీపీ వస్తేనే డీజిల్ తగ్గే అవకాశం ఉంది. కమర్షియల్ బండ్లు రోడ్లు కూడా కమర్షియల్ బండ్లకి లైఫ్ ట్యాక్స్ పెట్టిపోయిండు ఆయన చంద్రబాబు. ఈయన ఈరోజు వచ్చి అంతా ఈయన ఆటో డ్రైవర్లకు 10,000 వేస్తాడు 6 నెలలకి. కానీ సంవత్సరానికి 20,000 తీసుకెళ్తున్నారు కదా. మాకు ప్రతి ఒక్క దాంట్లో నష్టమే ఉంది. దీన్ని బట్టి మాకు అందుకే మనం చంద్రబాబునే గెలుచుకున్నాం. మా కొడుకు మాదిరి మనవడు బాగా చూస్తున్నాము. అది ఎవరిని మా జగన్ మనవడా అంతే బాగా చేస్తున్నాడా? రాబోయే ఎలక్షన్ ఎవరికి వచ్చా ఓటు? అంతే జగన్కే. జగనన్నకేనా? టీడీపీకి పోయివా? ఎందుకు? మనం ఉండేది మాట తప్పకూడదు కదా. జగన్కే అది ఎందుకు? మాది అంతా సౌకర్యం చేసినాడు. ఏమేమి చేసినాడు? వైఎస్ఆర్ అంతా చేసినాడు. భూమి ఇచ్చేది అంతా ఇచ్చేది. ఇందిరమ్మయ్య వచ్చి 2 రూపాయల కిలో భీము ఎవరు ఇస్తారు ఇలా చెప్పు. ఇంకా ఏమేమి ఇచ్చాడు మీకు? కరెంటు, నీళ్లు అంతా సప్లై చేసినాడు వైఎస్ఆర్. వాళ్ళ కొడుకే కదా ఆయనకే ఇస్తాం. ఏం ఎప్పటికే పోతా ఉంటుంది. ఎవరా? నాకు ఏ ఆశం లేదు. ఎవరికి వేస్తావు రేపు ఎన్నికల్లో ఓటు? డబ్బులు ఏం లేదు. ఇల్లు కొడుతూ ఏ దానికి ఏదనేది కానీ అక్కడ ఆయన వచ్చినాడు. ఎవరికి వేస్తావు నెక్స్ట్ ఎలక్షన్లో ఓటు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వేస్తావు ఆయనకు? చేస్తాం ఏదో ముసలి డబ్బులు ఇస్తామన్నాడు రేపు నెల నుంచి. టీడీపీ కూడా ఇస్తానంది కదా. టీడీపీకి పోయివా? కడపలో చెప్పు. తెలుగుదేశం పార్టీ కూడా పథకాలు పెడుతుంది కదా, బాగలేవా? పెడుతుంది అయినా కానీ మామూలు పైన పెట్టుకోవాలి. న్యాయం ధర్మం అని